సో హలో గైస్, ఇది నా ఫస్ట్ మోటో వ్లాగింగ్ వీడియో. నా హిమాలయన్ 450 మీద ఫస్ట్ టైం నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో విషయం ఏంటంటే, ఈ బండి నేను తీసుకున్న తర్వాత కరెక్ట్గా ఈ రోజుకి 900 కిలోమీటర్స్ నేను కంప్లీట్ చేశాను. సో ఆఫ్టర్ 900 కిలోమీటర్స్ ఇంకా ఈ రైడ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఖచ్చితంగా 1000 కిలోమీటర్స్ అయిపోతుంది. సో 1000 కిలోమీటర్స్ ఓనర్షిప్ రివ్యూ అనేది చేద్దామని చెప్పి ఈ వ్లాగింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో లెట్స్ సీ ఈ రైడ్ అయ్యేటప్పటికి 1000 కిలోమీటర్స్ కంప్లీట్ అవుతుందా లేదా అనేది. ఏప్రిల్ ఫస్ట్ వీక్ అంటే మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్ డేట్స్లో నేను ఈ వెహికల్ని తీసుకున్న డెలివరీ. లక్ ఏంటి అంటే, ఆర్డర్ పెట్టిన ఆ రోజే నాకైతే అవైలబుల్గా ఉంది వెహికల్, ఈ కలర్ వేరియంట్. సో నాకు ఇమ్మీడియట్గా డెలివరీ ఇచ్చారు. మార్నింగ్ వెళ్ళి నేను ఆర్డర్ ప్లేస్ చేస్తే నాకు ఈవినింగ్ కల్లా వెహికల్ ఇచ్చేసారు. మరి ఈ రోజుకి ఎగ్జాక్ట్గా దగ్గర 1 మంత్ అవ్వస్తుంది. ఫస్ట్ సర్వీసింగ్ 500 కిలోమీటర్ సర్వీసింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. టిల్ నౌ నాకైతే ఎటువంటి కంప్లైంట్ లేదు. బైక్ నుంచి చాలా కంఫర్టబుల్ రైడ్స్ చేస్తున్నాను. టిల్ నౌ 900 కిలోమీటర్స్ కూడా నేను సిటీలోనే రైడ్ చేయడం జరిగింది. మేబీ హార్డ్లీ ఒక 50-60 కిలోమీటర్స్ లోపే నేను హైవే మీద స్పీడ్ రైడింగ్ అనేది చేశాను. ఈరోజు నేను ఏంటి అంటే, అలా హైవే మీద నుంచి అలా సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మొత్తం ఓవరాల్గా నేను హైవే రైడ్ ఎలా ఉంది, సిటీ రైడింగ్ ఎలా ఉంది, ఈ వెహికల్ కంఫర్టబుల్గా కాదా, ప్రతి చిన్న మైన్యూట్ థింగ్ని కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వెహికల్ స్టార్ట్ అయిన ఇమీడియట్గా ఇది పర్ఫార్మెన్స్ మోడ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఎప్పుడు పర్ఫార్మెన్స్ మోడ్లో ఆన్లో ఉంటుంది ఇది వెహికల్ మనం స్టార్ట్ చేసి రైడ్కి వెళ్ళిన ప్రతిసారి. సో ఎకో మోడ్లో పెట్టుకుని నడపాలి అనుకున్న ప్రతిసారి మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం నేను ఎకో మోడ్లో నడుపుతున్నాను, ఎందుకంటే ఎకో మోడ్లో ఎలా ఉంది చూపిద్దామని. ఎకో మోడ్లో కూడా పవర్ తక్కువేం లేదు, చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ మోడ్ అయితే ఇంకా చెప్పక్కర్లా, స్పోర్ట్స్ బైక్ నడిపిన ఫీలే వస్తుంది. అడ్వెంచర్ బైక్ అయినప్పటికీ కూడా మంచి స్పోర్ట్స్ బైక్ నడిపిన ఫీల్ వస్తుంది. సో ట్రాఫిక్లో కూడా నాకు నడపడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. వెహికల్ హెవీగా ఉంది, మనం హ్యాండిల్ చేయలేము. ట్రాఫిక్లో ఎక్కువసేపు నడిపితే బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇలాంటి కంప్లైంట్స్ అయితే కొంతమంది దగ్గర నుంచి విన్నా, కానీ నేను మ్యాక్సిమం 900 కిలోమీటర్స్ నేను సిటీలో నడిపాను కాబట్టి నాకైతే పెద్ద ప్రాబ్లం ఏం అనిపించలేదు. చాలా కంఫర్టబుల్గా ఉంది. స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్ళడం కూడా, సస్పెన్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆఫ్ రోడ్ బైక్ కదా, చాలా బెటర్ షోవా సస్పెన్షన్ ఇచ్చాడు. దానివల్ల చాలా చాలా మంచి సస్పెన్షన్ ఉంది, ఎక్కడ ప్రాబ్లం ఉండదు. నేను థర్డ్ గేర్లో స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్ళిపోతున్నానంటే అర్థం చేసుకోండి ఎంత కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఎకో మోడ్లో కూడా మంచి పవర్ ఉంది. యాక్చువల్లీ నేను 20 బిలో స్పీడ్లో పడిపోయినప్పటికీ కూడా ఫోర్త్ గేర్లో నేనైతే బండిని ఈజీగా మళ్ళీ ట్రాక్లోకి తీసుకురాగలుగుతున్నాను. సో నో ఇష్యూ. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ మనం వెళ్ళిపోతే, స్ట్రైట్ వెళ్తే అరకు రోడ్డు, లెఫ్ట్ వెళ్తే మనం హైవేకి వెళ్తాం. సో లెట్ us see. సో అగైన్ ఫిఫ్త్ గేర్, 5 స్పీడ్లో పడిపోయాక కూడా థర్డ్ గేర్లో నేను ఈ బండిని తీయగలిగాను. అది దీనికి ఉన్న టార్క్ పవర్. అది చాలా బాగుంది. ప్రతిసారి గేర్ షిఫ్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రోడ్డు మధ్యలో ఆపుతున్నాడు. ఓల్డ్ హిమాలయన్కి దీనికి చిన్న కంపారిజన్ డిఫరెన్స్ ఏంటంటే, సీసీ పెరిగింది. 411 సీసీ ఉంది పాతది, దీనికి 452 సీసీ ఇచ్చాడు. అండ్ పవర్ఫుల్ ఇంజన్. లాస్ట్ హిమాలయన్కి ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది, దీనికి కంప్లీట్గా లిక్విడ్ కూలెంట్ ఇంజన్ ఇచ్చాడు. దానివల్ల మనకి ఇంజన్ అనేది ఎక్కువ స్ట్రెస్ అవ్వదు. లాంగ్ రైడ్స్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంజన్ హీటింగ్ అది ఉండదు. అంటే కంప్లీట్గా ఉండదని చెప్పను, కానీ ఉంటుంది. కంపారిటివ్లీ పాతదంతా పోలిస్తే చాలా తక్కువ హీటింగ్. చాలా ఇంప్రూవ్మెంట్స్ చేసి ఈ న్యూ హిమాలయన్ 2024 450 అనేది మార్కెట్లో తీసుకొచ్చారని చెప్పొచ్చు. దీని మీద ప్రతి రైడ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేయొచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీ మైల్. డెఫినెట్లీ చాలా పవర్ఫుల్ ఇంజన్ ఇది, చాలా పవర్ఫుల్ ఇంజన్.
140 Nm టార్క్ ఇచ్చాడు. సో అసలు ఎక్కడ మీకు ఆ డ్రాప్ అనేది కనిపించదు ఎక్కడ పవర్లో. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. సస్పెన్షన్ చూస్తే చాలా స్మూత్, చాలా ఈజీగా పెద్ద పెద్ద గుంతలు ఉన్న రోడ్లు అయినా సరే లేదా స్పీడ్ బ్రేకర్స్ అయినా సరే ఈజీగా చాలా చాలా ఈజీగా రైడ్ చేయొచ్చు. ఇది ఎకానమీ మోడ్లోనే ఈజీగా 80-90 స్పీడ్ని టచ్ అయిపోతుంది, ఎక్కువ థ్రాట్లు ఇవ్వకుండా కూడా. నేను మినిమల్ థ్రాట్లు ఇస్తున్నాను, చాలా చాలా మినిమల్ థ్రాట్లు, చాలా ఈజీగా క్రూజింగ్ అవుతుంది. సో హైవే ఎక్కిన తర్వాత ఒక్కసారి నేను మోడ్ మారుస్తాను, పర్ఫార్మెన్స్ మోడ్లో పెట్టిన తర్వాత రైడింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎలా ఉందో చూద్దాం. టాప్ స్పీడ్ కూడా రీచ్ అవ్వడానికి, టాప్ స్పీడ్ అంటే 150 అంటున్నారు, 160 అంటున్నారు, ఇంకా ఎక్కువ వెళ్తుందని కూడా అంటున్నారు. మనం మ్యాక్సిమం ఎంత స్పీడ్ వెళ్ళగలుగుతామో చూద్దాం సేఫ్గా. ఒకవేళ రోడ్స్ అవి కంఫర్టబుల్గా ఉంది, ఖాళీగా ఉంది, డెఫినెట్గా ట్రై చేద్దాం. డెఫినెట్గా వెయిట్ అనేది కంప్లైంట్ చాలా మంది చేశారు కదా. వెయిట్ కంప్లైంట్ అయితే అది పెద్ద మ్యాటర్ కాదు, మొత్తం రోడ్ వీడిది అన్నట్టు వస్తున్నట్టు. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ అనేది బండి మీద చాలా 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 బాగా చేశారు. ఎక్కడ మీకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు. వన్స్ ఆన్ గో మీరు ఆపినప్పుడు మేబీ ఆ వెయిట్ ఫీల్ అవుతారు, కానీ రన్నింగ్లో అసలు మీకు చాలా లైట్ వెయిట్ బండి నడుపుతున్న ఫీలింగ్ వస్తుంది. ఆఫ్ రోడింగ్ కూడా పర్ఫెక్ట్ బండి ఇది. ఆఫ్ రోడింగ్లో కూడా వెయిట్ ఫీల్ అవ్వరు ఎక్కడ కూడా, పర్ఫెక్ట్ బ్యాలెన్సింగ్ ఉంది. అండ్ ఫస్ట్ కొన్న ఒక 1 వీక్ నేను ఇబ్బంది పడ్డా కొంచెం ట్రాఫిక్లో దిగడానికి, వెయిట్కి అలవాటు పడడానికి. కొంచెం అది బండి హైట్ ఎక్కువ, గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ కాబట్టి పాత బళ్ళు చిన్న చిన్న బళ్ళు నడిపిన తర్వాత ఇమీడియట్గా ఈ బండి తీస్తే కొద్దిగా ఇబ్బంది పడతారు ఎవరైనా. సో ఆ రకంగా చూసుకుంటే కొంచెం అలవాటు పడడానికి అయితే టైం పట్టింది. బట్ వన్స్ నేను ఒక 1 వీక్ ఇబ్బంది పడ్డాను. 1 వీక్ తర్వాత నుంచి నాకు వెయిట్ అనేది అసలు ప్రాబ్లమే అవ్వలేదు. వెయిట్ అనేది అసలు ప్రాబ్లమే కాదు. చాలా చాలా కంఫర్టబుల్గా, చాలా ఈజీగా వెహికల్ని నడుపుతున్నాను సిటీలో, ట్రాఫిక్లో. అండ్ ఇలాంటి హైవేస్ మీద అయితే అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, బిందాస్. నేను కూడా యాంగ్జైటీతో ఉన్నాను, ఎందుకంటే టాప్ స్పీడ్ ఇప్పుడు దాకా నేను టచ్ చేయలేదు. మ్యాక్సిమం 120 వరకు వెళ్ళాను, 115-120 వరకు రీచ్ అయ్యాను. ఆ తర్వాత చెప్పాలంటే మన రూట్స్ అంత కంఫర్టబుల్గా ఉండవు ఆ స్పీడ్, అంతకన్నా స్పీడ్ నడపడానికి. ఈవెన్ 110-120 కూడా చాలా డేంజరస్. చెప్పలేము ఎటు నుంచి ఎవరు వస్తారో, ఏ కుక్కో లేదంటే ఎలాంటిది వచ్చినా సరే మనం ఈజీగా స్లిప్ అయి పడిపోవడానికి ఉంటుంది ఛాన్స్, మేజర్ యాక్సిడెంట్ అవుతుంది. అండ్ మైలేజ్ ప్రస్తుతానికైతే నాకు ఈ రైడ్ కంప్లీట్గా 900 కిలోమీటర్స్కి యావరేజ్గా 31.2, 31.3 ఆ రేంజ్లోనే మైలేజ్ ఇస్తుంది. మైలేజ్ విషయంలో అయితే చాలా హ్యాపీగా ఉన్నాను నేను, ఎందుకంటే ఇంత పవర్ఫుల్ ఇంజన్కి ఈ రేంజ్ ఆఫ్ స్పీడ్లో మనం క్రూజింగ్ చేసినప్పుడు 30-31 మైలేజ్ అనేది డెఫినెట్లీ చాలా మంచి మైలేజ్ అనే చెప్పాలి. సో ఇప్పుడు మనం మోడ్ మార్చడానికి ట్రై చేసి ఒకసారి టాప్ స్పీడ్ రీచ్ అవ్వడానికి ట్రై చేద్దాం. సో ఒకసారి మోడ్ మార్చి ట్రై చేద్దాం టాప్ స్పీడ్కి. కనిపిస్తుందో లేదో మరి నాకు తెలియదు. ప్రస్తుతానికి పర్ఫార్మెన్స్ మోడ్ ఆటోమేటిక్గా అయితే చెప్పా కదా, ఇంజన్ ఆన్ చేయగానే ఫస్ట్ ఇమీడియట్గా పర్ఫార్మెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో లెట్స్ సీ టాప్ స్పీడ్ ట్రై చేద్దాం. హైవే అయితే కొంచెం బిజీగానే ఉంది. వావ్, థర్డ్ గేర్లోనే ఆల్మోస్ట్ 70-80 రీచ్ అయిపోయా. ఫోర్త్ గేర్ 90, 95, 100, 102, 106. ఫిఫ్త్ గేర్ 116, 114, 123, 128. సిక్స్త్ గేర్ షిఫ్ట్ చేశాను, 134, 135, 137. ఫుల్ థ్రాటిల్ ఇస్తున్నాను. ఇప్పుడు దాకా హాఫ్ థ్రాటిల్తోనే నడిపాను, ఇప్పుడు ఫుల్ థ్రాటిల్ 141, 143, 144, 145. డెఫినెట్లీ టాప్ నాచ్ మ్యాన్, టాప్ నాచ్ నిజంగా.
అంత స్పీడ్ నడిపినా కూడా నాకు ఎక్కడ వణుకు రాలే, భయం రాలే. చాలా కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్, చాలా కంఫర్టబుల్. సేఫ్ ఫీలింగ్ వచ్చింది డెఫినెట్లీ. మరొకసారి ట్రై చేద్దాం. 6th గేర్లోనే ఆటోమేటిక్గా పికప్ అందుతుంది, గేర్ డౌన్ కూడా చేయలే. దట్ ఈస్ ద టార్క్. ఫుల్ థ్రాటిల్ ఇచ్చా. 120, 120, 130 రీచ్ అయింది. విండ్ మ్యాన్ ఆపోజిట్ డైరెక్షన్లో విండ్ వస్తుంది. అది కొంచెం స్పీడ్ అనేది జస్ట్ కొద్దిగా రిస్ట్రిక్ట్ చేస్తుంది. బట్ ఎనీహౌ పర్ఫార్మెన్స్ మోడ్లో టాప్ నాచ్ పర్ఫార్మెన్స్. ఈజీగా 150, 160 రీచ్ అవుతుంది గ్యారెంటీ. టాప్ స్పీడ్ అయితే నేను రీచ్ అవ్వలేకపోతున్నా, విండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. కమాన్ 150 టచ్ అవ్వు. 150, 150 మ్యామ్, 150, 150 లేదు. కష్టం బికాస్ విండ్ ఆపోజిట్ డైరెక్షన్ చాలా చాలా పవర్ఫుల్గా కొడుతుంది. మరి మీకు తెలుస్తుందో లేదో కానీ నాకైతే క్లియర్గా దారుణంగా కొడుతుంది. ఒక డ్రాబ్యాక్ ఏంటి అంటే ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది, 110, 120 స్పీడ్ దాటిన తర్వాత కంప్లీట్ హ్యాండిల్ బార్ మీద, ఫుట్ పెగ్స్ మీద చాలా వైబ్రేషన్ అయితే తెలుస్తుంది బండిది. అది చాలామంది ఇప్పుడు కంప్లైంట్ చేశారు, నేను కూడా ఫీల్ అయ్యాను. కాసేపు నడిపి చేతులు ఖచ్చితంగా నంబ్ అయిపోతాయి. మరి గ్లౌజెస్ వేసుకున్నా కూడా అదే పరిస్థితి ఉంటుంది గ్యారంటీగా. డెఫినెట్లీ నంబ్ అయిపోతుంది కొంత దూరం నడిపిన తర్వాత. లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు ఆ స్పీడ్ కంప్లీట్గా మెయింటైన్ చేస్తూ నడిపినప్పుడు ఖచ్చితంగా ఆ వైబ్రేషన్కి చేతులు అయితే మొద్దుబారిపోతుంది. అండ్ మెయిన్ ఇంకో కంప్లైంట్ ఏంటంటే, ఎదురుగా ఉన్న విండ్షీల్డ్ అనేది ఎందుకు ఆ కంపెనీ వాడు అసలు ఎందుకు రాయల్ ఎన్ఫీల్డ్ అలా ఇచ్చాడో అర్థం కాల. అది గుడ్ ఫర్ నథింగ్ అసలు. ఆ విండ్ని డైరెక్ట్గా వచ్చే విండ్ చెస్ట్కి, ఫేస్కి క్లియర్గా తగ్గుతుంది. ఆ టాప్ స్పీడ్ వెళ్ళినప్పుడు నాకైతే కరెక్ట్ మొహానికి, చెస్ట్కి గట్టిగా చాలా పవర్ఫుల్గా తగిలింది. దానికి కూడా ఆపోజిట్ డైరెక్షన్లో విండ్ రావడం. సో అదొక మేజర్ కంప్లైంట్. అది విండ్షీల్డ్ మనం ఆ స్టాక్ దాంతో అయితే నడపలేం. ఖచ్చితంగా మంచి పెద్ద విండ్షీల్డ్ అయితే వేసుకోవాలి. చాలా కంఫర్టబుల్గా ఉంది బైక్. ఎకనామిక్స్ అయితే చాలా బాగుంది. ఎంత సీటింగ్ పొజిషన్ అయితే ఎంత కంఫర్టబుల్గా ఉందంటే చాలా బాగా డిజైన్ చేశారు. లాంగ్ జర్నీస్కి చాలా బాగుంటుంది, ఆఫ్ రోడింగ్కి బాగుంటుంది, సిటీలో రైడ్ చేయడానికి కూడా కంఫర్టబుల్గానే ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నా మంచి చాయిస్ ఇది. మెయిన్గా హిమాలయన్ 450 క్లిక్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటంటే, నేను అనుకోవడం అంటే ఇప్పుడు దాకా ఈ పాటికే బజ్ క్రియేట్ అయిపోవాలి. రిలీజ్ అయ్యి 4-5 months పైన అయింది. ఈ పాటికే బజ్ క్రియేట్ అవ్వాలి, చాలామంది వీడియోస్ చేయాలి, రైడ్స్కి వెళ్తుండాలి, రోడ్ మీద చాలా కనిపిస్తుండాలి, కానీ ఎక్కువ కనిపించట్లేదు. మెయిన్ రీజన్ నేను అనుకోవడం ఏంటంటే, దీనికి ట్యూబ్లెస్ టైర్స్ ఇవ్వలేదు, ట్యూబ్ టైర్స్ ఇచ్చాడు. అదొక పెద్ద మేజర్ డ్రాబ్యాక్. అది నేను ఆలోచించింది అంటే కొనేద్దాం ఫిక్స్ అయ్యాను. ఫిక్స్ అయిన తర్వాత ఒక్క విషయంలో నేను కొంచెం ఒక 10% నేను వెనక్కి తగ్గానంటే మెయిన్ రీజన్ అదే. డెఫినెట్లీ
ట్యూబ్లెస్ టైర్స్ ఉంటే ఎక్కడైనా మనకు పంక్చర్ అయినా లేదంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా అప్పటికప్పుడు ఆ రైడర్ అనే ఒకటి దిగి వాడికి వాడు రిపేర్ చేసుకునేటట్టు ఉండాలి, వాడికి వాడే పంక్చర్ వేసుకునేటట్టు ఉండాలి. కానీ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది ఆడ ఎక్స్పెక్ట్ చేయడం అనేది అది నాట్, అది అడ్వైజబుల్ అయితే కాదు. ఎందుకంటే ప్రతి దగ్గరికి ఆఫ్ రోడ్ చేస్తున్న దగ్గరికి రోడ్ అసిస్టెన్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది. కానీ ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేయలేం, ఎక్స్పెక్ట్ చేసి ఆగిపోయి చాలాసేపు వాళ్ళ కోసం వెయిట్ చేసి ఆ హెల్ప్ వచ్చే వరకు. సో ఆ ఒక్క విషయంలో డెఫినెట్గా రాయల్ ఎన్ఫీల్డ్ వెనకబడింది. ట్యూబ్లెస్ టైర్స్ అనేది లాంచ్ చేసి ఉంటే బాగుంది. ఫ్యూచర్లో వస్తుంది అన్నారు, మేబీ మంత్ ఇయర్ ఎండింగ్ అలా రావచ్చు. బట్ నాకైతే అప్పుడు దాకా వెయిట్ చేసే ఓపిక లేక నేనైతే కొనేద్దామని ఫిక్స్ అయ్యాను. చూద్దాం, ఇయర్ ఎండింగ్ కల్లా వస్తే ఒకవేళ కంపెనీ ఏమన్నా ఆ కన్వర్షన్కి ఛాన్స్ ఇచ్చి మార్చుకోవచ్చు అనుకుంటే ఖచ్చితంగా మార్పించేస్తాను నేనైతే. ఎందుకంటే లాంగ్ రైడ్స్ చేసినప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లం అనేది ఈ టైర్స్ ఎస్పెషల్గా ప్రతి ఒక్క మెకానిక్ అయితే ఇప్పలేరు, ఇప్పిన ప్రతి మెకానిక్ కరెక్ట్గా ఫిక్స్ చేయలేరు. ఎందుకు ఆ రిస్క్ ఫేస్ చేయడం, ఈ లోపు పంక్చర్ అవ్వకుండా ఉంటే చాలా, అదే చాలు. సో ఇంకా దీని మైలేజ్ పరంగా చూసుకుంటే 30-31 మైలేజ్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్కువ మోడ్లో నడిపితే 31-32 ఈజీగా మైలేజ్ అనేది వస్తుంది. అండ్ పర్ఫార్మెన్స్ మోడ్లో నడిపి కొద్దిగా స్పీడ్ క్రూజింగ్ చేస్తే మటుకు డెఫినెట్గా 30-29 ఆ రేంజ్ మైలేజ్ అయితే వస్తుంది. డెఫినెట్లీ ఇది ఒక పవర్ఫుల్ ఇంజన్తో వచ్చినప్పుడు మైలేజ్ అనేది మాట్లాడుకోకూడదు, మైలేజ్ కాంప్రమైజ్ అయిపోవచ్చు. 80-90 స్పీడ్లో వెళ్ళినప్పుడు వైబ్రేషన్స్ అయితే ఏం లేదు, డెఫినెట్లీ చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోతుంది బండి, స్మూత్గా వెళ్ళిపోతుంది. ఇంకా 110-120 రీచ్ అయినప్పటికి మటుకు ఖచ్చితంగా వైబ్రేషన్ అనేది చాలా సివియర్గా ఉంటుంది. నేనైతే యాక్సెసరీస్ ఏమి వేయించలేదు. యాక్సెసరీస్ అన్నీ కూడా ఎందుకు వేయించలేదంటే ముందు ఈ వెయిట్ వచ్చిన స్టాక్ బైక్ని వెయిట్ అలవాటు చేసుకోవడానికి ట్రై చేశాను. డెఫినెట్లీ ఒక 1 month 2 months నడిపిన తర్వాత ఈ వెయిట్ అలవాటు పడ్డాక అప్పుడు యాక్సెసరీస్ వేయించుకొని లాంగ్ రైడ్స్ చేస్తే బాగుంటుంది. సో అంత స్పీడ్ వెళ్ళి ఒక 60-50 స్పీడ్లోకి డౌన్ దిగినప్పుడు ఆ వైబ్రేషన్ తాలూకా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మొత్తం బాడీలో నరాలన్నీ జివ్వాన్ లాగుతున్నాయి ఆల్రెడీ. సో అదొక మేజర్ కంప్లైంట్. డెఫినెట్లీ అంత వైబ్రేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇలాంటి బైక్స్ తోటి. ఎందుకంటే జనరల్ లాంగ్ రైడింగ్స్ చేసే ఉద్దేశంతో బైక్స్ కొంటారు, ఆఫ్ రోడింగ్ చేసేది. సో నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. తర్వాత సస్పెన్షన్ విషయంలో ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచి సస్పెన్షన్ ఉంది, కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు. అండ్ సైడ్ మిర్రర్స్ విషయానికి వస్తే సైడ్ మిర్రర్స్ అనేది పెద్ద కంప్లైంట్ ఏం కాదు, కానీ లాంగ్ రైడ్స్కి వెళ్ళినప్పుడు డిస్టెన్స్లో ఉన్న వెహికల్స్ అయితే కనపడవు, ఎక్కువ ఏరియా అనేది కవర్ అవ్వదు మీకు. ఇంకొక వేరే మిర్రర్స్ ఏమన్నా ప్రిఫర్ చేస్తే బెటర్ మిర్రర్స్ ఏమన్నా. అంటే వైబ్రేషన్ కూడా ఖచ్చితంగా మిర్రర్స్ అనేవి కొంచెం షేక్ వస్తుంటాయి. సో రైట్ సైడ్ వెళ్తే అనకాపల్లి వెళ్తాం, లెఫ్ట్ సైడ్ వెళ్తే విశాఖపట్నం సిటీలోకి వెళ్ళిపోతాం. సో దిస్ ఈజ్ ది హైవే రైడ్. ఇక్కడతో మన హైవే రైడ్ కంప్లీట్ అయిపోయింది. కొంచెం సిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మన రైడ్ ఎలా ఉంటుందో చూద్దాం. బైక్ సౌండ్ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు, కానీ కొంచెం రికార్డింగ్ కొంచెం అంత వాయిస్ ప్రాపర్గా రికార్డ్ అవుతున్నట్టుంది. అవుట్ సైడ్ సౌండ్స్ అవి రికార్డ్ అవుతున్నాయో లేదో నాకు తెలియట్లేదు. సో బైక్ కార్నరింగ్ చేయడం అనేది కంఫర్టబుల్గా చేయొచ్చు, నో ఇష్యూ. ఆ వెయిట్ తోటి పెద్ద ప్రాబ్లం కాదు. చూడండి ఎంత కంఫర్టబుల్గా కార్నరింగ్ చేస్తున్నా అట్ ద స్పీడ్ ఆఫ్ 60, అది కూడా 6th గేర్లో. చాలా మంచి గ్రిప్పింగ్ ఉంది, బాడీ బ్యాలెన్సింగ్ అది, వెహికల్ బ్యాలెన్సింగ్ అది కూడా ప్రాపర్గా ఉంది. ఆ విషయంలో కంప్లైంట్ లేదు. సో ఇక్కడ నుంచి మనం సిటీకి ఎంటర్ అయిపోతాం. నేనైతే దీన్ని టాప్ స్పీడ్ ట్రై చేద్దాము, టెస్ట్ చేద్దామనే ఉద్దేశంతోనే ఆ స్పీడ్లో నడిపాను. లేదంటే అంత స్పీడ్ నేను ప్రిఫర్ చేయను. మన ఇండియన్ రోడ్స్ అంత స్పీడ్కి పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే మన వాళ్ళు అంత రూల్స్ ఏం పాటించరు, అడ్డదిడ్డాలుగా నడుపుతారు వాళ్ళు. ఎవడెట్ నుంచి వస్తాడో తెలీదు. అండ్ యానిమల్స్ కూడా ఖచ్చితంగా ఎలాంటి డైరెక్షన్లో అయినా రావచ్చు. వన్స్ కంట్రోల్ పోయింది అంటే మాకు చాలా సివియర్ యాక్సిడెంట్స్ జరుగుతాయి. సో ఆ స్పీడ్ అయితే నేను ప్రిఫర్ చేయను. జస్ట్ టెస్టింగ్ పర్పస్కి టాప్ స్పీడ్ ఏ రేంజ్లో ఉంది, టాప్ స్పీడ్ వెళ్ళినప్పుడు మనం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఎలా ఉంది అని టెస్ట్ చేయడానికి మాత్రమే మనం ఆ స్పీడ్ టచ్ చేసాం. లేదంటే అంత స్పీడ్ మనం ప్రిఫర్ చేయం. నేను ఈ రూట్లో వచ్చి చాలా రోజులు అయింది. అనకాపల్లి అటువైపు బైపాస్ వచ్చేసిన తర్వాత ఈ రూట్లో నేను ఎప్పుడు డ్రైవ్ చేయలేదు. సో చాలా రోజులు, చాలా ఇయర్స్ తర్వాత వచ్చాను ఇటువైపు నేను. సో ఇలాంటి పంపీ రోడ్స్లో కూడా నాకైతే ఎక్కడ ఈ బైక్ సస్పెన్షన్ అనేది ప్రాబ్లం అవ్వలేదు. చాలా కంఫర్టబుల్గా
ఈజీగా, చాలా ఈజీగా వెళ్ళిపోతుంది బైక్. సో నాకైతే వైజాగ్లో కొత్త హిమాలయన్ 450 2024 అయితే నాకు కనపడలేదు, చాలా తక్కువ కనపడ్డాయి. సో వస్తాడు, అసలు సమస్య లేదు తగ్గట్లు. వెనకాల ఎవడున్నాడో కూడా చూసుకోండి. నాకైతే తక్కువ బైక్సే కనిపించాయి వైజాగ్లో. సర్వీసింగ్ ఇచ్చినప్పుడు కూడా నాదే ఫస్ట్ వెహికల్ అన్నారు సర్వీసింగ్కి. సో వైజాగ్లో ఇంకెవరికైనా ఈ బైక్స్ ఉన్నాయా లేదా అనేది నాకైతే క్లారిటీ లేదు. ఒకసారి ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. డెఫినెట్లీ మనం ఒక మీటప్ లాగా ఏదైనా ప్లాన్ చేద్దాం, లేదంటే బాగుంటుంది. ఎక్కడైనా షార్ట్ రైడ్ ఏమైనా ప్లాన్ చేద్దాం దగ్గరలో, ఒక 200-300 కిలోమీటర్స్లో. ఇదైతే పర్ఫెక్ట్ క్రూజింగ్ బైక్ అబ్బా, నిజంగా. అసలు ఎక్కడైనా లాంగ్ రైడ్స్కి వెళ్ళాలంటే చాలా కంఫర్టబుల్, ఈజీగా. ఎంత లగేజ్ ఉన్నా కూడా వెనకాల పడేసి లగేజ్ క్యాన్స్ తగిలించేసి హ్యాపీగా పాటలు పెట్టుకొని ఆ బ్రీజ్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. లడాక్ అయితే ప్లాన్ చేస్తున్నా, చాలా లడాక్ ట్రిప్ అయితే చేయాలి ఇక్కడ నుంచి ఆన్ రోడ్, వైజాగ్ టు లడాక్. సో నేను సిటీలో అయితే చాలా వరకు ఈ 900 కిలోమీటర్స్ సిటీలో నేను డ్రైవ్ చేశాను. నాకు ఎటువంటి ఇబ్బంది అనిపించలేదు, వెయిట్ కూడా ప్రాబ్లమేటిక్ ఏం అనిపించలేదు. 196 కిలోగ్రామ్స్ అనేది పెద్ద, స్టార్టింగ్లో ఒక 1 వీక్ కొంచెం స్ట్రగుల్ అయ్యా. చిన్న బండి నడిపి ఉన్నాను కాబట్టి ఈ బండి నడపడానికి కొంచెం స్ట్రగుల్ అయ్యాను తప్ప, వన్స్ వెయిట్ అలవాటు పడ్డాక నిజంగా చెప్తున్నా చాలా చాలా కంఫర్టబుల్గా హ్యాండిల్ చేస్తుంది బైక్. సీటింగ్ పొజిషన్ కానీ, డ్రైవింగ్ పొజిషన్ కానీ అన్నీ కూడా చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ 17 లీటర్స్ కెపాసిటీతో వస్తుంది ఇది. 17 అంటే యావరేజ్గా ఒక 25-26 మైలేజ్ వేసుకోండి పోనీ, తక్కువలో తక్కువ. లేదా ఒక 28 కిలోమీటర్స్ ఈజీగా, ఒక 400 కిలోమీటర్స్ 450 కిలోమీటర్స్ దాకా అసలు మనం పెట్రోల్ సంగతి పట్టించుకోవాల్సిన అవసరం. పర్ఫార్మెన్స్ మోడ్లోకి వచ్చేటప్పటికి దీని మైలేజ్ అనేది కొంచెం డ్రాప్ అయింది. మనం స్టార్ట్ చేసినప్పటికి 31.2 చూపించింది. ఇప్పుడు 30.6కి పడిపోయింది. అంటే 0.5, అంటే 500 మీటర్స్ అనేది మైలేజ్ పడిపోయింది పర్ఫార్మెన్స్ మోడ్కి వచ్చినప్పటికి. మళ్ళీ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, మంచి మైలేజ్ ఇస్తుంది, అంత డ్రాప్ ఏం లేదు 0.5 అంటే. బండి సౌండ్ అయితే, ఎగ్జాస్ట్ నోట్ అయితే సూపర్ ఉంది అసలు, మంచి సౌండ్ వస్తుంది. బట్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి డెఫినెట్లీ ఇది ఒక మంచి బైక్, మంచి పవర్ఫుల్ బైక్. ఇప్పుడు దాకా వచ్చిన బైక్స్ అన్నింటిలో కల్లా పవర్ఫుల్ బైక్ అని చెప్పుకోవచ్చు. బండి హైట్ అయితే సూపర్ అసలు, మంచి ఆఫ్ రోడ్ బైక్. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా బాగా, ఎక్కడ కింద రాయి తగులుతుందో, స్పీడ్ బ్రేకర్ తగులుతుందో, ఇంకేదో తగులుతుంది అనేది బాధే లేదు. సో 3.6 lakhsకి ఆన్ రోడ్ ప్రైస్తో కలిపి చెప్తున్నాను, కాజా బ్రౌన్ నేను తీసుకున్నది. సో వర్తా కాదా అంటే డెఫినెట్లీ వర్తే. చిన్న చిన్న మైనర్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అది పెద్ద ప్రాబ్లం అయితే నాకైతే అనిపించట్లేదు. బట్ అది కొనుక్కునేప్పుడు ఆలోచించుకోండి. పాజిటివ్స్ నెగిటివ్స్ అనేవి చివరి రైడ్ ఎండింగ్లో ఒకసారి నేను చెప్తాను, ఏం పాజిటివ్స్ ఉన్నాయి, ఏం నెగిటివ్స్ ఉన్నాయి. దాన్ని బట్టి రైడర్స్ ఒకసారి ఆలోచించుకొని మీ మీ రిక్వైర్మెంట్కి ఈ బైక్ సరిపోదా అనేది ఒకసారి ఆలోచించుకొని ప్రొసీడ్ అవ్వండి. సో అగనంపూడి రీచ్ అయిపోయాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు ఏబిఎస్ ఇచ్చాడు కాబట్టి బైక్ని చాలా చాలా ఈజీగా మనం ఈ 100 నుంచి 0కి ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ బైక్ ఆగిపోతుంది. సో అది అసలు ప్రాబ్లమే కాదు. బండి స్కిడ్ అవుతుంది లేదా కంట్రోల్ తప్పుతుంది అనే భయం లేదు. రేర్ ఐబిఎస్ అనేది పర్ఫార్మెన్స్ మోడ్లో, ఎక్కువ మోడ్లో, రెండు మోడ్లో కూడా ఖచ్చితంగా ఆఫ్ అనే ఆప్షన్ ఇచ్చాడు, ఆఫ్ రోడింగ్కి వీలైనట్టు. అది రేర్ ఏబిఎస్ అనేది ఆఫ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫ్రంట్కి కూడా ఏబిఎస్ అనేది కొంచెం ఏబిఎస్ తాలూకా ఎఫెక్ట్ అనేది తగ్గుతుంది. సో ఆఫ్ రోడింగ్లో బైక్ అనేది కొంచెం టైర్ స్కిడ్ అయితేనే ఆ కంట్రోల్ ఉంటుంది, లేదంటే పడిపోతాం. పికప్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి మైలు, ఈచ్ అండ్ ఎవ్రీ మైల్ ఎంజాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఈ బైక్ కొనుక్కున్నందుకైతే నేను డిసప్పాయింట్ అవ్వలేదు, ఏ రోజు కూడా డిసప్పాయింట్ అవ్వలేదు. కొంచెం రిస్క్ చేసి అంత అమౌంట్ ఒకసారి పెట్టి తీసుకున్నాను, బట్ నాకైతే డిసప్పాయింట్మెంట్ లేదు. నేను ఈచ్ అండ్ ఎవ్రీ మైల్ ఎంజాయ్ చేస్తున్నాను బైక్. యాక్చువల్లీ 411 కొందామని అనుకున్నా. 30 అని మైలేజ్ అడుగుతున్నాను అంకుల్. మన అంకుల్కి కూడా మంచి బైక్స్ అంటే ఇంట్రెస్ట్ అనుకుంటాను. సో యాక్చువల్లీ 2020
2020లో అనుకుంటా హిమాలయన్ 411 లాంచ్ అయింది. 2019 ఐఎమ్ నాట్ షూర్. నేను 2020లోనే అనుకున్నా కోవిడ్ టైం అప్పుడు 411 కొందామని. కానీ కొన్న తర్వాత కోవిడ్ టైంలో ఎక్కడికి రైడ్ చేస్తాం, ఎక్కడికి వెళ్తాం అని చెప్పి నేను అప్పుడు కొంచెం ఫైనాన్షియల్గా కూడా ఇబ్బందిగా ఉండి ఆగిపోయాను, అంత అమౌంట్ పేర్ చేయలేక. సో అప్పుడు ఆగిపోవడం మంచిదైంది, ఎందుకంటే అవి చిన్న చిన్న కంప్లైంట్స్ తోటి ఇంజన్ కంప్లైంట్స్ అయ్యి కొంచెం ఎక్కువగా రావడం, మ్యానుఫ్యాక్చరింగ్ ఆపేశారు కంప్లీట్గా. దాన్ని రీమోడిఫై చేసి సీసీ పెంచి ఇప్పుడు 450 లాంచ్ చేశారు. సో అప్పుడు తీసుకోకుండా ఆగిపోవడం అనేది చాలా అడ్వాంటేజ్ అయింది నాకు ఒక రకంగా. గెట్ ద పవర్. నేను హాఫ్ థ్రాట్లు ఇచ్చా, హాఫ్ కూడా కాదు, 30% థ్రాట్లు ఇచ్చి ఉంటాను. అలా విమానం లాగా తీసుకెళ్ళిపోయింది ఒకసారి. 3rd 4th గేర్లో ఉన్న పికప్ అయితే 5th 6th గేర్లో అయితే పెద్ద మీకు వేరియేషన్ ఏం కనపడదు, కానీ ఖచ్చితంగా 3rd 4th గేర్లో ఉన్న పికప్ టార్క్ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు టోల్గేట్ మనకి లేదు, బైక్స్కి ఇది ఒక అడ్వాంటేజ్. టోల్ ఉండదు, హ్యాపీగా స్కిప్ అయిపోవచ్చు. ఇంజన్ అయితే ఇంకా హీట్ అవ్వలేదు. జనరల్గా ఏంటంటే ఇంకొక మేజర్ కంప్లైంట్ ఏంటంటే, ఆన్ గో నేను ఒక్కొక్క పాయింట్ మాట్లాడేస్తున్నాను, తర్వాత మళ్ళీ మర్చిపోతాను కాబట్టి. ఇంజన్ అనేది హీట్ అవుతుంది. మనం సిటీలో కంటిన్యూగా గేర్ షిఫ్ట్ చేస్తూ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ హీట్ అనేది కాలు దగ్గర తగులుతుంది, కాఫ్ ఏరియాలో చాలా గట్టిగా తగులుతుంది. సో అదొక కంప్లైంట్. ఆ హీట్ అనేది కొంచెం అంటే వెన్ యూ ఆర్ వేరింగ్ ప్రాపర్ గేర్, ప్రాపర్ అంటే జాకెట్ ప్యాంట్ అన్నీ వేసుకొని షూస్ బూట్స్ కానీ వేసుకుంటే ఆ హీట్ అనేది మీకేం తెలీదు. బట్ ట్రాక్ ప్యాంట్ కానీ హాఫ్ ప్యాంట్ కానీ వేసుకొని మీకు హిమాలయన్ తీసారా సిటీలో, యూర్ అవుట్. తందూరి చికెన్ అవుతుంది మీ లెగ్. హీట్ అనేది అయితే చాలా ఎక్కువ వస్తుంది, మరి ఎందుకు అంత హీట్ వస్తుందో తెలియదు. ఆల్మోస్ట్ నాకు ఈ రైడ్ కంప్లీట్ అయ్యేటప్పటికి 1000 కిలోమీటర్స్ కంపల్సరీ అయిపోతుంది, దగ్గరికి వచ్చేస్తుంది అవ్వకపోయినా సరే. 1000 కిలోమీటర్స్ నేను రోజు ఎవ్రీడే రెగ్యులర్గా ఈ బైక్ తీసాను కాబట్టి ప్రాపర్గా రివ్యూ చేయడానికే ట్రై చేస్తున్నాను. రైడ్స్ కనే కాకుండా ఎవరైనా సరదాగా కొనుక్కొని ప్యాషనెట్గా కొనుక్కుని బైక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, బైక్ని ఇంటి దగ్గర నడుపుకొని సిటీలో నడుపుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనొచ్చా కొనకూడదు అనేది కూడా నేను ఫైనల్గా చెప్తాను. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, అందుకనే నేను హైవే త్రూ సిటీలోకి వెళ్తున్నాను, మీకు ఆ ఎక్స్పీరియన్స్ తెలియాలనేది. కాకపోతే రివ్యూ అనేది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి చిన్న పాయింట్ మాట్లాడదామని ఇంత లాంగ్ రైడ్ ప్లాన్ చేశాను. ఒక రివ్యూకి ఇంత లాంగ్ రైడ్ ఎవరు వెళ్ళాము, బట్ పర్వాలేదు. సో వెయిట్ కంప్లైంట్ అనేది చాలా మంది చేశారు కాబట్టి నేను చెప్తున్నాను. నేనైతే చాలా లీన్ పర్సనాలిటీ, చాలా లీన్ పర్సనాలిటీ, చాలా సన్నగా ఉంటాను. నేనే ఇంత కంఫర్టబుల్గా నీట్గా హ్యాండిల్ చేస్తున్నానంటే వెయిట్ అనేది అది కంప్లైంట్ కాదనేది ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. చాలా కంఫర్టబుల్గా, చాలా కాన్ఫిడెంట్గా నడపచ్చు ఎవరు ఎలాంటి పర్సనాలిటీ అయినా. కొంచెం మంచి పర్సనాలిటీ ఉంటే ఇంకా బాగా హ్యాండిల్ చేస్తాను. ఫస్ట్ రైడ్ అయితే త్వరలోనే ప్లాన్ చేస్తాను. ఫస్ట్ రైడ్ కొంచెం ఎక్కడైనా సౌత్ ఇండియా లోపు, ఒక 1000 కిలోమీటర్స్ లోపు ఎక్కడైనా. మిర్రర్స్ అయితే చెప్తున్నాను కదా, సిటీ పరంగా సిటీలో తిరగడానికి బాగానే ఉంటుంది. హైవే రైడ్ వెళ్ళినప్పుడు మటుకు ఈ మిర్రర్స్ సరిపోతుంది. ట్రాఫిక్లో వెహికల్ టు వెహికల్ మధ్యలోంచి వెళ్ళిపోవడం కూడా పెద్ద మనకి ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా వెళ్ళిపోతాం, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నార్మల్ 110cc బైక్ 150cc బైక్ నడిపినట్టే ఉంటుంది. అంటే స్పీడ్ పికప్ పరంగా చెప్పట్లా, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఆ కార్నరింగ్ చేసుకోవడం హ్యాపీగా. ఎక్కడ మీరు ఒక 196 kgs మెషిన్ని మోస్తున్న ఫీలింగ్ అయితే రాదు. అండ్ సీటింగ్ విషయానికి వస్తే బాగానే గుర్తొచ్చింది. సీటింగ్ విషయానికి వస్తే సీట్ మనం రాయల్ ఎన్ఫీల్డ్లో ఇచ్చిన సీట్ ఒక 1-2 అవర్స్ రైడ్కి అయితే బాగానే ఉంటుంది, కానీ లాంగ్ రైడ్స్ వెళ్ళినప్పుడు ఈ సీట్ అయితే కన్ఫర్మ్గా అయితే అంత కంఫర్టబుల్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా పెయిన్ వచ్చేస్తుంది, పెయిన్ స్టార్ట్ అయిపోతుంది తుంటి దగ్గర. అది ఎక్స్పీరియన్స్ చేశాను నేను. క్వశ్చన్ అయితే స్మూత్గా ఉంది,
సీట్ కూడా పెద్దది ఇచ్చాడు, కానీ మీరు ఎయిర్ గ్యాప్ ఉన్న క్వశ్చన్ టైప్ సీట్స్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా వెళ్ళిపోవచ్చు, బాగుంటుంది. ఖచ్చితంగా వేయించుకోవాలి. దీని మీద అసలు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తాం అనేది కూడా తెలియట్లే. మేబీ నేను రైడ్ స్టార్ట్ చేసి 1 అవర్ అయింది. స్ట్రెయిన్ ఫ్రీగా, చాలా కంఫర్టబుల్గా, స్ట్రెస్ ఫ్రీగా నేను వచ్చేసాను ఇంత దూరం కూడా. నాకు ఎక్కడ ట్రాఫిక్లో చిరాకు అనిపించడం కానీ, లేదా లాంగ్ వెళ్తున్నా చేతులు నొప్పి వస్తున్నాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది, అది అందుకే నేను స్పీడింగ్ చేయడం అనేది సేఫ్ కాదు ఇండియన్ రోడ్స్ మీద అని చెప్తున్నాను. ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇండికేటర్ ఉన్న వాడరు. షోరూమ్ నుంచే ఇండికేటర్ లేని బైక్ కొనుక్కుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి వాళ్ళు ఇండికేటర్స్ వాడరు, వెనకాల ఎవరు వస్తున్నారో మిర్రర్స్ వాడరు, బ్రేక్ ఉంటుంది బ్రేక్ వాడరు. నాకు అందుకే స్పీడింగ్ చేయాలంటే భయం వేస్తుంది మన ఇండియన్ రోడ్స్లో.